డాన్సర్ పెక్కాల హాయ్ ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో చూశారు కదా. నేనైతే కోఆపరేటివ్ షోలో సాంగ్ అయితే మీట్లో పెట్టాను. ఈ వీడియో అయితే మంచి ట్రెండింగ్లో ఉంది ఇన్స్టాగ్రామ్లో. మీరైతే ఈ సాంగ్ అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటే నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఓపెన్ చేసిన తర్వాత లింక్ ఉంటుంది. లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇలాగ ఇంటర్ఫేస్ ఇలా తీసుకొస్తుంది. దీంట్లోకి యాప్లోకి తీసుకొచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ బీట్ మార్క్ అని ఉంటుంది. బీట్ మార్క్ ఓపెన్ చేస్తే బీట్ మార్క్లో అయితే నేను ముందుగానే ఫొటోస్ యాడ్ చేసి పెట్టుకున్నాను. మీరు ఫొటోస్ ఎక్కడి నుంచి యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ 1 పాయింట్ అని ఉంది కదా, సారీ ఇక్కడ 2 సెకండ్స్ ఉంది, అక్కడి నుంచి ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇలా ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగా ఫొటోస్ ఆల్మోస్ట్ ఇలాగా ఇక్కడ ఉంది కదా 5.50 సెకండ్స్ వరకు యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ 2 లిరికల్ ఉంటుంది, మళ్ళీ డబుల్ బీట్ మార్క్ ఉంటుంది కదా, అక్కడి నుంచి మళ్ళీ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇలాగ ఎక్కడ వరకు ఉంటుందో అలాగే యాడ్ చేసుకుంటే రండి. మళ్ళీ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ వరకు ఇలా ఫొటోస్ అన్ని యాడ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఇలా ఫొటోస్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఎండింగ్ వరకు ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేస్తే స్టార్టింగ్లో 2 సెకండ్స్ ఉంది కదా, 2 సెకండ్స్ నుంచి ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి. ఇప్పుడైతే మనం బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ఇస్తాను. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఇలా కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చింది. బ్యాక్ వచ్చిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసి సింపుల్గా మీరు 2 సెకండ్స్ కాడికి వచ్చి ఇక్కడ ఇలాగా 2 సెకండ్స్ కాడికి వచ్చి ఇమేజ్ క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఇలా పేస్ట్ ఎఫెక్ట్ చేస్తే సింపుల్గా ఇలాగ ఎఫెక్ట్ అవుతుంది. ఇలాగ మీరు ఎక్కడ వరకు చేయాలంటే ఇక్కడ 3 సెకండ్ 15 సెకండ్స్ ఉంది కదా, అక్కడ వరకు యాడ్ చేసుకోండి. అంటే ఇక్కడ చిన్న ఫొటోస్ కన్నా యాడ్ చేసుకోండి. చిన్న ఫొటోస్కి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 2 ఫొటోస్ ఉన్నాయి కదా, 2 ఫొటోస్ కూడా యాడ్ చేయండి. ఇలా 2 ఫొటోస్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 2 ఫొటోస్కి యాడ్ చేయండి. మీకు సెకండ్స్ చెప్తా చూడండి. ఇక్కడ 4.9 సెకండ్స్ నుంచి 4.24 సెకండ్స్ వరకు యాడ్ చేసుకోండి. ఇలాగా మళ్ళీ 7.15 సెకండ్స్ నుంచి ఇక్కడ 8.22 సెకండ్స్ వరకు యాడ్ చేసుకోండి. ఇలాగే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 12 సెకండ్స్ నుంచి 12.24 సెకండ్స్ నుంచి ఇక్కడ 14.3 సెకండ్స్ వరకు యాడ్ చేసుకోండి. ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి షేక్ ఎఫెక్ట్లో లాస్ట్ ఎఫెక్ట్ ఉందని దాన్ని క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇలా కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మిగతా ఫొటోస్ ఉన్నాయి కదా, లాంగ్ ఫొటోస్ వరకు పేస్ట్ చేసేయండి. ఇలాగ ఇమేజ్ క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి కాపీ పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఇలా పేస్ట్ ఎఫెక్ట్స్ లాంగ్ ఫొటోస్ ఉంటాయి, లాంగ్ ఫొటోస్ వరకు పేస్ట్ చేసేయండి. ఇలా సింపుల్గా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇలా మీరు ఎండింగ్ వరకు పేస్ట్ చేసేయండి. ఎండింగ్ వరకు పేస్ట్ చేసిన తర్వాత సింపుల్గా సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ దాన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన ట్రేస్లో డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి.